శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి, గానా వెంకటరెడ్డి నాయుడు గారికి, పంచకర్ల రమేష్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు, నాకు ఇష్టమైన మేధావి, సూక్ష్మంగా అన్నీ అర్థం చేసుకోగలిగే సీనియర్ నాయకులు శ్రీ కండుతాల రామకృష్ణ గారికి, అవసరం వస్తే వీధిలోకి చొక్కా మడిచి ముందుకొచ్చే సుందరపు విజయ్ కుమార్కి, వెనుకబడ్డ మన ఉత్తరాంధ్రాకు సంబంధించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకున్న లోకం మాధవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు మాడుగుల శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి, మాకు ఇష్టమైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, కోన తాతారావు గారికి, శ్రీ దల్లి గోవిందరాజు గారికి, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ, పేరు పేరున వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన, నీకు నాకు 2 గుండెల దూరం, అలాంటి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 1000 మంది వస్తే 10 మంది కూటమి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే పరిస్థితుల్లో ఎంతో శ్రమ తీసుకొని పోలీస్ అధికారులందరూ కూడా సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పబోయే ముందు, మనకి ఈ వేదికనిచ్చిన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంకా బాగ్చి గారికి, శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం, శ్రీమతి అజిత వేజండ్ల DCP 1 DCP గారికి, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి, మా SILకి, మా CA ఆఫీసర్స్కి, DSPలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు వైజాగ్, విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటూ ఉంటాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు, 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా అప్పుడు. అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట, బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరింగు, నబో నబో నబరిగజలు ఎత్తుకొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎములెరుగని బాగోతో అబో 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 బేడ పరక టిక్కటి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే, ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు.
అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే, నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే, హోటల్ రూముల్ని బూట్లతోటి కొడితే, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటెల్ ముందుకు వచ్చింది. అంత బలమైన మెమరీ కూడా ఇచ్చింది, జ్ఞాపకం. అందుకని నాకు విశాఖపట్నం, నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించుకుంది. అలాగే మాట వినాలాగండి. అలాగే మీకు తెలుసు, మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు. అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు 150 రూపాయలు 200 ఇస్తే, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ గత ప్రభుత్వంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్తు తెలుగు ప్రజానీకానికి, ఆంధ్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బంది అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి కావాల్సిన నాకేం ప్రత్యేకంగా ఏం చేయలేదు, కానీ అందరి హీరోలకి ఎలా చేశారో చేసినందుకు ప్రత్యేకంగా వారి మనస్ఫూర్తిగా మనందరి తరపున, మన అభిమానులందరి తరపున వారికి ఒక్కసారి బలమైన కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇందాకే వస్తూ ఉంటే మన యువ నాయకుడు, యువగళం ప్రతినిధి, 100 కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు, తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి, ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.